నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఆయన కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. ఆ నిర్ణయం తీసుకోబోయే ముందు లక్ష ఆలోచిస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ. నేను భీమవరంలో ఎర్రంకి సూర్యారావు గారిని అడిగిన, ఆయన నేను కలిసి వెళ్ళాను మొత్తం డంపింగ్ యార్డ్. నేను నిజంగా గెలిచి ఉంటే ఈ పార్టీకి మొత్తం తీసే మొట్టమొదటి రాగానే వచ్చిన పని చేసేవాడిని. రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం. ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా. సార్లా కాకుండా మనం బలమైన మెజారిటీతో మన జనసేన గెలుపుకుంటాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ. లేదు ఇలా అయితే ప్రతి చోట చూస్తుంది, నాకు వదిలేండి అన్నీ. వ్యూహం నాకు వదిలేండి అమ్మా, టైమింగ్ నాకు వదిలే. టైమింగ్ అండ్ స్ట్రాటజీ నాకు వదిలేయండి, వ్యూహం నాకు వదిలేయండి. వాళ్ళ వ్యూహం సినిమాలు తీసుకునేవాడి, మన వ్యూహం వేద్దాం. సో మనస్ఫూర్తిగా మీకు మంచి బలంగా మీకు అండగా ఉండేలాగా నేను ఎప్పుడు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకునేవాడిని, భీమవరాన్ని కాపాడుకోలేమా? ఆంధ్రప్రదేశ్ని హక్కుని చేర్చుకున్నవాడిని, భీమవరాన్ని గుండెల్లో పెట్టుకోలేమా? సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇంకో మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ కలుద్దాం, భీమవరంలో కలుద్దాం.